విశ్వామిత్రుడి తపస్సుకు ఫలంగా ఒక పుణ్య నది ఏర్పడింది. అది గొప్ప తీర్థం అయింది. ఆ నది ఒడ్డున యయాతి మహారాజు సత్పురుషుల మధ్యలో పడ్డాడు. తిరిగి అక్కడి నుంచే ధర్మలోకాలకు వెళ్ళాడు. అక్కడ కొద్ది దూరంలో ఒక పుణ్య సరోవరం, మైనాక పర్వతం, అచిత పర్వతం ఉన్నాయి. ఆ పర్వతంపై కక్షసేనుడి పవిత్ర ఆశ్రమం ఉంది. చ్యవన మహర్షి యొక్క ఆశ్రమం కూడా అక్కడే ఉంది. తక్కువగా తపస్సు చేసిన అక్కడ సిద్ధి లభిస్తుంది. ఆ పశ్చిమ దిక్కులో జంబూ మార్గం ఉంది. నిర్మలమైన మనస్సు గల ఋషులు అక్కడ నివసిస్తూ ఉంటారు. అది పశువులు, పక్షులు మొదలైన జంతువులతో నిండి ఉంది. ఆ ప్రదేశంలో మునులు ఆశ్రమాలు ఉన్నాయి. పవిత్ర క్షేత్రాలైన కేతుమాల, మేధ్య, హరిద్వారం ఉన్నాయి. సైంధవారణ్యం కూడా ఉంది. బ్రహ్మదేవుడి యొక్క పుష్కర తీర్థం ఆ దిక్కులోనే ఉంది. అది వానప్రస్థులకు, సిద్ధులకు, ఋషులకు ఎంతో ప్రియమైంది. బ్రహ్మదేవుడు పుష్కరుడితో ఇలా చెప్పాడు: మంచి మనస్సు గలవాడు మనస్సులో అయినా సరే ఇక్కడ ఉండాలని అనుకుంటే వాడి పాపాలని నశిస్తాయి. పుష్కరులు స్వర్గలోకంలో ఆనందాన్ని అనుభవిస్తాడు. ఊరికి అనుకుంటే చాలు, పుష్కరానికి వెళ్ళాలా, పుష్కరంలో ఉండాలా 3 రాత్రులు అనుకుంటే చాలు అన్నాడు బ్రహ్మదేవుడు అని ధౌమ్యుడు చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 90వ అధ్యాయం. ధౌమ్యుడు ఇలా చెప్పాడు: ఉత్తర దిక్కులో ఉన్న తీర్థాలు, ఆశ్రమాలు, పవిత్రమైన దేవాలయాల గురించి చెబుతాను. తీర్థయాత్ర ప్రసంగాన్ని వినటం వల్ల శుభం చేకూరుతుంది, శ్రద్ధ కలుగుతుంది, శక్తి వృద్ధి చెందుతుంది, కోరికలు తీరుతాయి. ఈ ఉత్తర దిక్కులో సరస్వతీ నది ఉంది. సరస్వతీ నది స్మరణతోనే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇప్పుడు నది కనపడకపోయినా ఆ అమ్మవారిని అనుకుంటే చాలు, సరస్వతీ నది అని. యమునా నది కూడా ఉత్తర దిక్కులో ఉంది. అక్కడే ప్లాక్షావతరణ తీర్థం ఉంది. అక్కడ విప్రులు సారస్వత యజ్ఞం చేసి అవబృధ స్నానం చేయాలని ఆ తీర్థానికి వెళుతూ ఉంటారు. అటువైపే అగ్ని శిరస్సు అనేటువంటి పుణ్యతీర్థం ఉంది. ఆ తీర్థంలో సహదేవుడు శమ్య అనే యజ్ఞపాత్రను విసిరేశాడు. అది ఎక్కడ పడిందో అక్కడ మండపాన్ని నిర్మించి గొప్ప యజ్ఞం చేశాడు. ఈ సహదేవుడు శృంజయుని కుమారుడు. ఈయన కాదు, ఇప్పుడు ఉండేవాడు కాదు. సహదేవుడు శృంజయుని కుమారుడు. ఈ సహదేవుణ్ణి ఇంద్రుడే కీర్తించాడు. ఆ గాథను విప్రులు చెబుతూ ఉంటారు. సహదేవుడు యమునా నదీ తీరంలో 1,00,000 గోవులను దానం చేశాడు. అగ్నిదేవుణ్ణి ఆరాధించాడు. ఇక్కడ భరత చక్రవర్తి 35 అశ్వమేధ యాగాలు చేశాడు. విప్రుల కోరికలన్నీ తీర్చాడు. ఆ రాజు గురించి మనం ఇదివరకే విన్నాం. ఈ ఉత్తర దిక్కులోనే శరభంగ మహర్షి యొక్క పవిత్రమైన ఆశ్రమం ఉంది. సత్పురుషులు ఎప్పుడూ ఆ దిక్కులో ఉన్న సరస్వతీ నదీ నీటిని ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉపాసిస్తూ ఉంటారు, ఉపయోగిస్తూ ఉంటారు, ఉపాసన చేస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఇక్కడ వాలకిల్య మహర్షులు యజ్ఞం చేశారు. ఇటువైపే పరమ పవిత్రమైన దృషద్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ న్యాగ్రోధం, పుణ్యం, పాంచాల్యం, దాల్భ్యఘోషం, దాల్భ్యం అనే 5 ఆశ్రమాలు ఉన్నాయి. గొప్ప కీర్తిగల సువ్రతని పవిత్రమైన ఆశ్రమం ఆ దిక్కులోనే ఉంది. ఇది ముల్లోకాలను ప్రసిద్ధమైనది. ఈ ఉత్తర దిక్కులో నరనారాయణులు ఉన్నారు. వీరు వేదమర్మం తెలిసినవారు, వేద విద్యను చదివినారు, పవిత్రులు. ఎన్నో యజ్ఞాలు చేశారు. ప్రాచీన కాలంలో ఇంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలను కలిసి విశాఖయూపం అనే ప్రదేశంలో తపస్సు చేసి ఆ ప్రదేశాన్ని పవిత్రం చేశారు. జమదగ్ని మహర్షి ఆ దిక్కులో ఉన్న పలాశవనంలో యాగాలు చేశాడు. ఆ సమయంలో శ్రేష్టమైన నదులన్నీ ఆకారాలు ధరించాయి. తమ తమ జలాలు తీసుకొని జమదగ్ని మహర్షి వద్దకు వచ్చి ఆయన కోసం ఎదురు చూశారు. ఇంత గొప్పగా జమదగ్ని చేసిన యాగాన్ని చూసి విశ్వవసుడు అనే గంధర్వరాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. జమదగ్ని మహర్షిని స్తుతించాడు. మహాత్ముడైన జమదగ్ని
ఏ యజ్ఞంలో దేవతను ఆరాధించాడో ఆ యజ్ఞంలో నదులన్నీ వచ్చి మధురసాన్ని సేకరించాయి, విప్రులను సంతోషపెట్టాయి అన్నాడు విశ్వావసువు. పర్వతరాజైన హిమాలయం ఆ దిక్కులోనే ఉంది. ఇది కిరాతకులకు కిన్నరులకు నివాస స్థానమై ఉంది. గంధర్వులు, యక్షులు, అప్సరసులు, రాక్షసులు ఆ పర్వతాన్ని ఎల్లప్పుడూ సేవిస్తూ ఆశ్రయించి ఉంటారు. గంగా నది ఎంతో వేగంగా ఆ పర్వతాన్ని చీల్చుకొని ప్రకటమయ్యింది. దానిని హరిద్వారం అని పేరు. ఈ తీర్థంలో విప్రులు ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటారు. ఇటువైపే కనకలం అనే ప్రాంతంలో సనత్కుమారుడు మొదలైన మహర్షులు పూర్వం సంచారం చేశారు. ఈ ఉత్తర దిక్కులో పురు అనే ప్రసిద్ధమైన పర్వతం ఉంది. పూర్వం పురూరవుడు ఇక్కడ తీర్థయాత్రలు చేశాడు, ఇక్కడ సంచరించాడు. ఈ ఉత్తర దిక్కులోనే భృగు మహర్షి తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసిన ప్రదేశం భృగుతుంగం అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. అది ఒక పర్వతం. ఇటువైపు సనాతనుడు, అంతటా వ్యాపించినవాడు, పురుషోత్తముడైన నారాయణుడి విశాలపురం ఉంది. అది బదరీవన సమీపంలో ఉంది. అదే నరనారాయణుల ఆశ్రమం, బదరికాశ్రమం అని ప్రసిద్ధికెక్కింది. ఇటు తిరిగి అటు వచ్చి దక్షిణానికి వచ్చి అటు వెళ్ళి పైన బదరి దగ్గరికి వెళ్ళారు. అంటే ధర్మరాయికి ఆ రూట్ చెప్తున్నారన్నమాట, అట వెళ్ళాలా అని. పూర్వం కాలం నుంచి విశాలాపురిలో బదరికాశ్రమం సమీపంలో ఉన్న గంగానది వేడి నీరు, చల్ల నీరుతో ప్రవహిస్తుంది. అక్కడ ఇసుక బంగారంలాగా మెరుస్తూ ఉంటుంది. అక్కడికి మహాత్ములు, తేజోవంతులైనటువంటి మహర్షులు ప్రతిరోజు వచ్చి నరనారాయణునికి నమస్కరిస్తూ ఉంటారు. అక్కడ నారాయణుడు నెలకొని ఉన్నాడు. బదరికాశ్రమం పుణ్యక్షేత్రం. అక్కడే తీర్థాలు, తపోవనాలు, పరమేశ్వరుడు ఉన్నారు. పరబ్రహ్మ అక్కడే నెలకొని ఉన్నాడు. ఆ ప్రదేశంలోనే విద్వాంసులు సంతోషంగా ఉంటారు. దేవఋషులు, సిద్ధులు, తపస్సులు అక్కడే నివసిస్తూ ఉంటారు. నారాయణుడు ఈ ప్రదేశంలో ఉన్నాడు. ఇది పవిత్ర ప్రదేశాలు కల్లా పవిత్రమైన ప్రదేశం, ఇందులో సందేహం లేదు. భూమండలంలో ఉన్న పుణ్యతీర్థాలు, ఆశ్రమాలు, వసువులు, సాధ్యులు, ఆదిత్యులు, మరుద్గణాలు, అశ్వినీ దేవతలు, మునులు, ఋషులు అందరూ బదరికాశ్రమాన్ని సేవిస్తూ ఉంటారు. నువ్వు కూడా విప్రులతో, సోదరులతో కలిసి ఈ ప్రదేశాలన్నిటిలోనూ సంచరించు. అప్పుడు అర్జునుడిని కలవాలనే తపన శాంతించి బెంగపోతుంది. అర్జునుడు త్వరలోనే వస్తాడు అన్నాడు ధౌమ్య మహర్షి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 91వ అధ్యాయం. ధౌమ్య మహర్షి ఇలా అన్ని దిక్కులలో ఉన్నటువంటి తీర్థాల గురించి, ధర్మాలను గురించి ధర్మరాజుకు చెబుతూ ఉండగా అక్కడికి లోప మహర్షి వచ్చాడు. ధర్మరాజు విప్రులతోనూ సోదరులతోనూ కలిసి ఆయనకి ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు. ఆయన కూర్చోబెట్టి పూజించాడు. ఓ మహర్షి, ఆశ్రమాలను దర్శించటం వల్ల ఏ ప్రయోజనం కలుగుతుంది? ఇప్పుడు తీర్థాలు అయిపోయింది, ఇప్పుడు ఆశ్రమాలకు వచ్చారు, ఏ ఫలం లభిస్తుంది అని అడిగాడు. అప్పుడు లోమశ మహర్షి పాండవులకు సంతోషాన్ని కలిగిస్తూ ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, నా కోరిక ప్రకారంగా నేను సంపూర్ణంగా విశ్వయాత్రను, తీర్థయాత్రను చేస్తున్నాను. అలా ఒక రోజున స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి చూశాను. అక్కడ నీ సోదరుడైన అర్జునుడు ఉన్నాడు. ఆ సమయంలో అర్జునుడు ఇంద్రుడి సింహాసనం మీద కూర్చున్నాడు. నేను ఎంతో ఆశ్చర్యాన్ని పొందాను. ఇంద్రుడు నాతో, ఓ మహర్షి, నువ్వు పాండవుల దగ్గరికి వెళ్ళు అన్నాడు. అదే మాట అర్జునుడు కూడా నాతో అన్నాడు. వారి ఆజ్ఞ ప్రకారం నేను నిన్ను చూడటానికి వచ్చాను. నీకొక సంతోషకరమైన విషయం చెబుతాను. మహర్షులు, ద్రౌపది మరియు నీ సోదరులు అందరూ కలిసి నా ఈ మాట వినండి. ఓ ధర్మరాజా, నువ్వు అర్జునుణ్ణి దివ్యాస్త్రాలు సంపాదించడం కోసం పంపావు కదా. అర్జునుడు ఆ దివ్యాస్త్రాలు పొందాడు. నీ కోరిక తీరిపోయింది, నీ లక్ష్యం నెరవేరింది. అర్జునుడు శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడు. అర్జునుడు ఆ పాశుపతాన్ని మంత్రప్రయోగ ఉపసంహార మంగళాలతో
రుద్రుడి నుండి పొందాడు. దానితో పాటు దండము మొదలైన ఆయుధాలను కూడా పొందాడు. తర్వాత అర్జునుడు యముడు, కుబేరుడు, వరుణుడు, ఇంద్రాది దేవతల నుండి ఎన్నో దివ్యాస్త్రాలను పొందాడు. అంతేకాదు గంధర్వుడి పుత్రుడైనటువంటి విశ్వావసుడి వద్ద సామగానం, నృత్యము, గీతము, వాద్యం వంటి కళలను కూడా నేర్చుకున్నాడు. అస్త్ర విద్యలో నైపుణ్యం గలవాడయ్యాడు. గాంధర్వ వేదాన్ని నేర్చుకున్నాడు. అక్కడ అర్జునుడు సుఖంగా ఉన్నాడు. ఇంద్రుడు నాతో ఇలా అన్నాడు, ఓ మహాత్మా, మీరు సంచారం చేస్తూ భూలోకానికి చేరుతారు కదా, అప్పుడు నా ఈ సందేశాన్ని మీరు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి చెప్పండి అన్నాడు. ఆ ఇంద్రుడు పంపిన సందేశాన్ని ఇప్పుడు వివరంగా చెబుతాను, వినండి. ఓ ధర్మరాజా, నీ సోదరుడైన అర్జునుడు విలువిద్యలో గొప్పవాడయ్యాడు. అతడు దేవతల కార్యం చేయవలసి ఉంది. ఆ పనిని దేవతలు కూడా చేయలేరు. అతడు సిద్ధులు పొంది వచ్చే వరకు నువ్వు సోదరులతో కలిసి తపస్సు చేయి. ఇంకొన్ని సిద్ధులు పొందాల, అది పొంది వచ్చేంత వరకు సోదరులతో తపస్సు చేయి. నువ్వు తపసో హి పరం నాస్తి తపసా విందతే మహత్. తపస్సును మించిన సాధనం వేరొకటి లేదు. జపం చేయటం, లక్షలు జపం చేయటం కూడా తపస్సే. తపస్సు అంటే అడవికి వెళ్ళేసి అట్లా అన్ని బట్టలంతా ఇప్పేసి అట్లా కూర్చుంటే అంతే, ఏ నక్కనో ఏ పాది తిని మోక్షం వస్తుంది నీకు, లేకపోతే రోగం వస్తుంది. అది కాదు. సుఖమైనటువంటి ప్రదేశంలో, రక్షణ ఇచ్చేటువంటి ప్రదేశంలో, నీకు సుఖమైనటువంటి ప్రదేశంలో జపం ఎక్కడైనా చేయవచ్చు. అదే తపస్సు. తపస్సే అన్ని గొప్పదనాలను, శ్రేష్టమైన వాటిని సమకూరుస్తుంది. లక్షలు చేస్తుండదే తపస్సు. నాకు కర్ణుడి గురించి బాగా తెలుసు. కర్ణుడి గురించి అతడు సత్యమైన ప్రతిజ్ఞ గలవాడు, బలం గలవాడు, ఉత్సాహవంతుడు. యుద్ధాలలో అతడికి సమానమైన వాడే లేడు. విలువిద్యలో గొప్పవాడు, అస్త్రశస్త్రాలు తెలిసినవాడు, శివుడి పుత్రుడైన కార్తికేయుడితో సమానమైన పరాక్రమం గలవాడు, సూర్యుడి పుత్రుడు, వీరుడు. అలాగే నాకు అర్జునుడి గురించి కూడా తెలుసు. అతడు పరాక్రమంలోనూ విక్రమంలోనూ కార్తికేయుడిని మించి ఉన్నాడు. యుద్ధంలో కర్ణుడు అర్జునుడిలో 16వ వంతు కూడా సరిపోడు. కర్ణుడిని చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావో ఆ భయమంతా అర్జునుడు తిరిగి రావటంతోనే తొలగిపోతుంది. కనుక భయపడకు. తీర్థయాత్ర విషయంలో నీ మనసులో ఏ కోరిక ఉందో దానిని లోమశ మహర్షి తీరుస్తాడు. తీర్థాలలో తపస్సు చేయటానికి అనుకూలమైన సాధనాల గురించి లోమశ మహర్షి నీకు చెబుతాడు. ఆయనను విశ్వసించు, సంశయాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు ఇంద్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 92వ అధ్యాయం. లోమశ మహర్షి ధర్మరాజుకి ఇలా చెప్పాడు. నేను స్వర్గలోకం నుంచి తిరిగి వస్తుండగా అర్జునుడు నాతో ఇలా అన్నాడు. ధర్మంగా రాజ్యాన్ని పొందటం గురించి ఆలోచించమని మీరు ధర్మరాజుతో చెప్పండి. మీరు గొప్ప తపస్సు గలవారు, ధర్మాలు తెలిసినవారు, రాజధర్మాలు తెలిసినవారు. పురుషులను పవిత్రం చేయగల సాధనాలు మీకు బాగా తెలుసు. పాండవులకు తీర్థయాత్ర ద్వారా కలిగే పుణ్యఫలాన్ని మీరు వారికి చెప్పండి. ధర్మరాజు అన్ని తీర్థాలకు వెళ్ళేలాగా చేయండి. అక్కడ గోవులను దానం చేయటానికి అన్ని విధాలుగా సౌకర్యాలను కల్పించండి. మీరందరూ తీర్థయాత్రలు చేయండి. కఠిన సమయాల్లో మీరు రాక్షసుల నుండి ధర్మరాజును రక్షించండి. దదీచి మహర్షి ఇంద్రుణ్ణి కాపాడాడు, అంగీరసుడు సూర్యుని రక్షించాడు. అలాగే మీరు రాక్షసుల బారి నుండి మా సోదరులను రక్షించండి. మీ రక్షణలో ఉండగా రాక్షసులు ధర్మరాజును సమీపించలేరు, దగ్గరకు రాలేరు అని ఇంద్రార్జునులు ఇద్దరూ నాతో చెప్పారు. మీరు వెళ్ళండి, దగ్గర ఉండండి, వాళ్ళని రక్షించండి, తీర్థయాత్రలు చేయించండి, తపస్సును చేయించండి, వాళ్ళతో యజ్ఞయాగాదులు చేయించండి, గోదానాన్ని చేయించండి, దీన్ని ఏర్పాట్లు చేయండి. కనుక నేను అన్ని విధాలుగా అన్ని భయాల నుంచి
నిన్ను కాపాడుతూ నీతో తీర్థయాత్రలు చేస్తాను. నేను పూర్వం 2 సార్లు తీర్థాలన్నిటినీ చూశాను. ఇప్పుడు 3వసారి నేను నీతో పాటు తీర్థయాత్ర చేస్తాను. తీర్థయాత్ర అన్ని భయాలను పోగొడుతుంది. రాజఋషులైన మనువు మొదలైన వారు తీర్థయాత్రలు చేశారు. తర్వాత ధర్మంగా రాజ్యాన్ని పాలించారు. నాన్ రుజిర్ నా కృతాత్మాచ, నాన్ రుజిర్ నా కృతాత్మాచ, నా విద్యో నచ పాపకృత్, నా విద్యో నచ పాపకృత్, స్నాతి తీర్థేషు కౌరవ్య, స్నాతి తీర్థేషు కౌరవ్య, నచ వక్రమతిర్నరః, నచ వక్రమతిర్నరః. రుజు ప్రవర్తన లేనివాడు, మనస్సు ఇంద్రియాలు అదుపులో లేనివాడు, విద్యాహీనుడు, పాపాత్ముడు, కుటిలమైన మనస్సు కలవాడు, మోసగాడు తీర్థయాత్రలు చేయలేడు. నీ మనస్సు చాలా సదా ధర్మంపై లగ్నమై ఉంది. నీవు ధర్మాత్ముడవై సత్యవ్రతాన్ని పాటిస్తూ ఉన్నావు. ఐహిక సుఖాల పట్ల ఆసక్తి లేకుండా ఉన్నావు. ఈ గుణాలు నీలో ముందు ముందు ఇంకా పూర్తిగా వృద్ధి చెందుతాయి. భగీరథుడు, గయుడు, యయాతి మొదలైన మహారాజులు ఎంతో మహనీయులు. వారిలాగా నువ్వు కూడా మహనీయుడివి అవుతావు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓ మహర్షి, మీ దర్శనం అయ్యింది, అంతే చాలు. మీ మాటలు విని నేనెంతో సంతోషిస్తున్నాను. మీ మాటలకు నేను సమాధానాన్ని చెప్పలేను. దేవరాజు అయిన ఇంద్రుడే నన్ను తలుచుకున్నాడు. ఇక ఈ లోకంలో నాకంటే ధన్యుడు లేడు. మీ అనుగ్రహాన్ని అర్జునుడు వంటి సోదరుణ్ణి పొందాను. ఇంద్రుడి జ్ఞాపకాలలో ఉన్నాను కనుక ఈ లోకంలో నాకంటే అదృష్టవంతుడు లేడు. మీరు తీర్థయాత్రను సాగించమని చెప్పారు. మా పురోహితులైన ధౌమ్యుల కారణంగా ఆయన చెప్పిన మాటను బట్టి నేను ఇంతకు ముందే తీర్థయాత్ర గురించి ఆలోచించాను. ఇక మీరు ఏ సమయంలో ఆదేశిస్తారో, ఎప్పుడు బయలుదేరమని చెబుతారో అప్పుడే నేను తీర్థయాత్రకు బయలుదేరుతాను అన్నాడు. ఆ మాటలు విని లోమశ మహర్షి, అయితే ముందు మీ పరివారాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే చాలా విపరీతంగా ఉన్నారు పరివారం. అప్పుడు తీర్థయాత్రలు చేయటం సులభంగా ఉంటుంది. ఇంతమందిని తీసుకుపోతే కష్టమవుతుంది అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు, భిక్షాటన ద్వారా జీవించే విప్రులు, యతులు, ఆకలి దప్పులు గలవారు, ఆయాస పడేవారు, మార్గాయాసం గలవారు, చలిబాధను తట్టుకోలేని వారు మా వెంట రాకండి. 4 పచ్చళ్ళు 6 అబ్బు వచ్చాయి పచ్చళ్ళు, 4 పచ్చళ్ళు 6 కూరలు, గారెలు, బూరెలతో మృష్టాన్నాన్ని తినాలనుకునేవారు, గోంగూర పచ్చడే కావాలా అనుకునేవారు, నిమ్మకాయ ఊరగాయ కావాలా అనుకునేవారు, వెల్లుల్లిపాయ వేసిన పొడే కావాలా అనుకునేవారు, పప్పులు పొడే కావాలా అనుకునేవారు, చింతకాయ తొక్కే కావాలా అనుకునేవారు, అది తినాలనుకునేవారు, మంచి భోజనాన్ని తినాలా అని ఇష్టపడేవారు మా వెంట రాకండి, రావటానికి వీలు లేదు అని ధర్మరాజే అనౌన్స్మెంట్ చేశాడంటే మరి అప్పుడప్పుడు నేను చేస్తుంటే వద్దంటారు మీరు. స్వామీజీ మీరు ఎందుకు చేస్తారు, మేము ఉన్నాం కదా అంటారు. ధర్మరాజే చేశాడు. అయ్యా దయచేసి రాకండి మీరు. 4 పచ్చళ్ళు 5 కూరలు 6 పిండి వంటలు, గారెలు, బూర్లు, జంతికలు తినేవాళ్ళు ఎవరు రావాకండి, పప్పుల పిండి తినేవాళ్ళు రావాకండి, ప్యాలపిండి తినేవాళ్ళు రాకండి అని చెప్తున్నారు. ఆయనే చెప్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.